మీ అందరికీ నా వందనాలు. ప్రియులారా, ఒక ప్రత్యేకమైన వీడియో చేయడానికి దేవుడు ప్రేరేపించగా మీ ముందున్నాను. యేసు ప్రభు వారు చనిపోయి 3వ దినాన ఆయన లేచాడా, లేపబడ్డాడా? ఇది ఒక కాంట్రవర్షియల్ సబ్జెక్టుగా మన ప్రియులు దైవజనులు లాజరస్ ప్రసన్న బాబు గారు మాట్లాడిన వాఖ్యానాన్ని మీకు వినిపిస్తాను, వినండి. ఆయన తొలగించుకోలేడా? ఆయన కూడా దేవుడే కదా, ఆయన కూడా దేవుడే కదండి, సమానమైన దేవుడు కదా. మరి మరణ వేదనలు ఎవరు తొలగించాలట? ఎవరు తొలగించాలట? దేవుడు మరణ వేదనలు, అంటే తండ్రి అయిన దేవుడు మరణ వేదనలు తొలగించి క్రీస్తును లేపెను. క్రీస్తు మృత్యుంజయుడు కావడానికి కారణం ఎవరట? ఫాదర్, తండ్రి లేపాడు. ఇప్పుడు 32వ వచనం, ఈ యేసును పరిశుద్ధాత్మ దేవుడు రాస్తున్నాడు ఈ మాట, ఈ యేసును దేవుడు లేపెను, దానికి మేము సాక్షులమని అపోస్తులు అంటుంటే ఈ దొంగ సాక్షుల మధ్యలో వచ్చారు. ఈ యేసును ఏముంది అపోస్తులు 2:32, ఈ యేసును దేవుడు లేపెను అని. యేసు ప్రభు తనంతట తను లేగలేదా? మృత్యువుని గెలవలేదా? నో, తండ్రి ఇచ్చాడు మరణం నుంచి. కమాన్, దేవుడు అన్నాడు, శాసించాడు, మరణము నిన్ను బంధించకూడదని, నేను లేపుతాను నిన్ను మరణంలో నుంచి. లేపాడు అని ఆయన అంటున్నాడు. ఈ యేసును దేవుడు లేపను, దీనికి మేమే సాక్షులం. విట్నెస్, అపోస్తుల కన్నా గొప్ప విట్నెస్ నీ దగ్గర ఉన్నారా? బైబిల్లో యేసు పలికిన మాటల కన్నా గొప్ప విట్నెస్ మీ దగ్గర ఉన్నాయా? లేవండి. ప్రియులారా, ఒక కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ని చెప్పేటప్పుడు, ఒక సత్యాన్ని వివరించేటప్పుడు నేను చెప్పిందే వేదవాక్కు, నేను చెప్పిందే ఖచ్చితం, ఇక తిరుగులేదు అన్నంతగా ఆవేశంతో మనం మాట్లాడడం మనకు మంచిది కాదు, ఆరోగ్యానికి కూడా అది మంచిది కాదు. ఒక వాక్యాన్ని సాత్వికంగా చెప్పడం మంచిది. దానిని గురించి ఇక ఎదురు కౌంటర్ వీడియో లేదు, నాకు ఎదురు ఇంకా మాట్లాడేవాళ్ళు లేరు కాబట్టి ఈ దొంగ సాక్షులు అని ఎదుట ఉన్న దైవజనులను దూషిస్తూ తోలనాడుచు వాక్యాలు చెప్పడం అనేది దైవ సేవకుని లక్షణము కానే కాదు. మొదట ఈ విషయాన్ని ప్రసన్న బాబు గారికి నేను చెప్పాలని చెప్తున్నాను. ఆ చెప్పే విధానం, ఈ దొంగ సాక్షులు అంటే మా వంటి బోధించే, ప్రభుపక్షంగా నిలబడి బోధించే మేమంతా దొంగ సాక్షులు. అంటే మాట తోలనాడి ఇక అందరినీ గెలిచేసుకుంటూ పోతున్నట్టుగా మాట్లాడుకుని వెళ్ళిపోవడమే, అంతేగాని ఏదైనా మనం నేర్చుకోవాలేమో, దీనికి ముందు ఇంకేమన్నా లేఖనాలు ఉన్నాయేమో అని. లేఖనాలు ఎప్పుడు కూడా రెండంచులు కలిగిన వాడి అయిన ఖడ్గము వంటిదని. అది ఆ లేఖనం ఎలా ఉంటుంది? అది పరాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు. నిజముగా ఖడ్గం అది స్మూత్గా కోసుకుంటూ వెళ్ళిపోతుంది, ఖండన చేస్తుంది, రెండుగా చేస్తుంది. సత్యాన్ని సత్యంగా స్మూత్గా, వాక్యం ఎప్పుడు కూడా స్మూత్గా చెప్పాలి, వాక్యాన్ని ఎప్పుడు కూడా సాత్వికంతో చెప్పాలి, వాక్యాన్ని ఎప్పుడు కూడా భయంకరంగా బెదరగొట్టినట్టు చెప్పకూడదు అని మనము తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 26వ వాక్యంలో ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికంతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను.
కాబట్టి సాత్వికంతో బోధించాలి, మెల్లగా, స్మూత్గా, చక్కగా బోధించాలి. అది వాడి అయిన ఖడ్గం చేసే పని. వాక్యము ఖడ్గమై ఉంది, అది సాత్వికంతోనే అది కోసుకుంటూ వెళ్ళిపోతుంది. సత్యం ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తికి అది దూరినంతగా, విభజించినంత మట్టుకు హృదయ ఆలోచనలను, హృదయపు తలంపులను, సమస్తాన్ని అది విభజించినంతగా లోతుగా అది కోసుకుంటూ వెళుతూ ఉంటుంది. మన మీద ఆవేశంతో నాకే తెలుసు వాక్యం, ఇక ఇంతకన్నా సత్యం లేదు, ఎలాగైనా సరే యేసును తగ్గించాలి, యేసును తగ్గించి మాట్లాడుకోవాలి. మన జీవితం లక్ష్యం అదే. ఇక జీవితంలో యేసును దేవునిగా వారి నోరులు పలకో. వాళ్ళ పని ఏంటంటే, దేవుడు లేపితే లేచాడు, దేవుడు ఎట్లా అవుతాడు? మరణయాతనలు, మరణ వేదనల్లో అల్లాడిపోతున్న యేసును లేపింది ఎవరు? తండ్రి అయిన దేవుడే కదా. ఈరోజు అక్కడ ఏదో వాక్యం ఉంది, అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో 24వ వాక్యంలో, మరణం ఆయనను బంధించి ఉండట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను ఉంది. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 32వ వాక్యంలో కూడా ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేము సాక్షులం. అపోస్తలులు సాక్ష్యమా, దీనికి మేము సాక్షులం అంటున్నారు. ఇక అక్కడికి ఆగిపోదామా? ఇక అంతేనా? త్రిత్వము నమ్మని వారి బోధ అది ఆత్మీయ జీవితానికి ఆరోగ్యకరమైన బోధ కాదు. ఇక అక్కడతోనే ఆ పేజీతోనే ఇక ఆగిపోవడమేనా? ఇంకేమైనా నేర్చుకోవాల్సింది ఏమైనా ఉన్నదా? ఆలోచన చేయాలి. ఎన్ని కాని మాటలు పలుకుతున్నాడండి. సన్యాసులు అంటాడు, సేవకులను పట్టుకొని సన్యాసుల ఏం ఇష్టానుసారంగా ఎదుటి సేవకులను, దైవజనులను, బోధకులను ఇష్టానుసారంగా మాట్లాడటం, ఇది దైవ సేవకుని లక్షణం కాదు, బోధకుని లక్షణం కాదు. పొదునైన కత్తి, పొదునైన వాక్యం చెప్పేవారు అరిసి చెప్పాల్సిన పని లేదు, తిట్టి చెప్పవలసిన పని లేదు. బీపీ తెచ్చుకొని పెద్ద కేకలేసుకొని అరిచేస్తే, యారా పోరా అని మాట్లాడేస్తే సరిపోదు. సవాళ్ళు విసరడం, చేదరించుకోవడం, మా దగ్గరే రావాలి, మేమే సత్యవాక్యం చెప్పేది ఎవరు లేరు, ఇటువంటి అతిశయపు మాటలు మానుకోవాలని నేను దైవ సేవకునిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మీకు ఒక మాట చెప్తాను. 106వ కీర్తన 33వ వాక్యంలో మోషే కాని మాట పలికాడు. కాని మాట పలుకుట వలన పాలు తేనెలు ప్రవహించు దేశానికి దేవాతి దేవుడు పంపించలేదు. కాబట్టి ఒక వాక్యాన్ని మనం చెప్పుచున్నప్పుడు నేను చెప్పే బోధ సరిగా ఉన్నదా లేదో చూసుకోవాలి. మీకు ఇంకా కొన్ని మాటలు చెప్పిన తర్వాత నేను చెప్పదలసిన విషయాలు మీకు నేను చెప్తాను. మీరు రోజు రోజుకి యేసు ప్రభువును తగ్గిస్తూ పెడుతున్న ఈ వీడియోస్ నేను వింటున్నాను. మీరు పెట్టుచున్న ప్రతి వీడియోకి నేను కౌంటర్ వీడియో పెడతా, తప్పకుండా. దానికి సమాధానం చెప్పేవారు లేరని, ఇక తిరుగులేదని, వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలని కాస్త వినండియా. వింటే తెలుస్తుంది. విని ఆలోచన చేయండి. మిమ్మల్ని అనుసరించువారు, ప్రసన్నబాబు గారు మిమ్మల్ని అనుసరించువారు, వారు కూడా వారి ఇష్టానుసారంగా నోర్లు పడేసుకుంటూ ఆ కామెంట్స్ పెట్టడం, వారి ఇష్టానుసారంగా చిన్న పెద్ద ఏం లేదు, ఇక దైవ సేవకులన్న సంభాషణ ఏం లేదు, మీ నోటు కూడా దైవజనులన్న మాట రావట్లేదు. ఈరోజు ఈ భూమి మీద
దేవుని తర్వాత స్థానం దేవుడు అనే ఆ స్థానం తర్వాత ఎవరికి ఇచ్చినాడు? యాజకులైన దైవజనులకు ఇచ్చినాడు. మలాకి గ్రంథం 2వ అధ్యాయంలో 7వ వాక్యంలో యాజకులు దేవుని దూతలుగా వారు వాడబడుచున్నారు. దయచేసి తొందరపాటు నిర్ణయాలు ఎప్పటికైనా ప్రమాదం. తొందరపాటు నిర్ణయాలు ఎప్పటికైనా ప్రమాదం. నిలిచి ఆలోచించి మాట్లాడండి ప్రియులారా. సరే, యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత 3వ దినాన లేచాడా లేపబడ్డాడా? దీని మీద కొద్ది నిమిషాలు మీకు వివరణ ఇస్తాను. నా వ్యాఖ్యానాన్ని మీకు ఇస్తున్నాను. శ్రద్ధగా వినవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇవి ప్రభువారి యొక్క పుట్టుక, ప్రభువారి యొక్క బాల్యము, యవన దశ, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం ఎక్కడ దొరుకుతాయి? మనకు సువార్తలో దొరుకుతాయి. సువార్తలో దొరుకుతాయి. సరైన జవాబు మనకు సువార్తలో దొరుకుతుంది. సరైన జవాబు మనం సువార్తలోకి వెళ్ళి చదివినప్పుడు ఆ సువార్తలు మనకు ఏం బోధిస్తున్నాయో విందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వాక్యంలో తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. యేసు ప్రభువారు నేను చనిపోతాను, పాపిష్టి మనుషుల చేత నేను చంపబడతాను, నేను చనిపోయిన తర్వాత నేను 3వ దినాన లేస్తాను అని చెప్పాడు. తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు అని ఉంది. లేపబడ్డాడు అని లేదు అక్కడ. ఆయన లేచి ఉన్నాడు. ఆయన లేచి ఉన్నాడు, లేపబడలేదు. మార్కు సువార్త 16వ అధ్యాయం 6వ వాక్యంలో ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. నేను చెప్పవలసిన విషయాలు ఏంటంటే, ఆయన లేచాడా లేపబడ్డాడా అంటే ఎవరి చేతన్నా లేపబడ్డాడా? ఇప్పుడు మన సహోదరులు, మన పురీలు లాజరస్ ప్రసన్నబాబు గారు తండ్రి లేపితేనే లేచాడు కుమారుడు సమాధిలో నుంచి అని చెప్పుకోరావడం మనం విన్నాం. సమానమైన దేవుడు కదా, ఏమి ఆయన లేవచ్చు కదా. తండ్రి లేపితే ఎందుకు లేచాడు, ఆయన లేవచ్చు కదా అని మాట్లాడిన మాటలు మనం విన్నాం. ఇప్పుడు ఆయన జీవిత చరిత్ర మనకు చక్కగా సువార్తలో దొరుకుతుంది. ఏముంది ఇక్కడ? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన లేచి ఉన్నాడు. లూకా సువార్త 24వ అధ్యాయం 6వ వాక్యంలో ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన లేచి ఉన్నాడు. తర్వాత యోహాను సువార్త 20వ అధ్యాయం 14-15 వాక్యాల్లో మగ్దలేని మరియా ఆమె ఏడుస్తుంది. ఆ సమాధిలో ప్రభువు లేకపోవడం చేత ఏడుస్తుంది. ఏడుస్తున్నప్పుడు అక్కడ తోటమాలి అనుకొని ఆ ప్రభువుతో మాట్లాడుతుంది. నీవేమైనా తీసుకుని వెళ్ళావా, ఎత్తుకొని పోయావా? అమ్మా ఏడవద్దు, అమ్మా నువ్వు ఏడవద్దు అని ఓదార్పు మాటలతో ప్రభువారు
మాట్లాడి వెళ్ళి శిష్యులకు నేను లేచి ఉన్న సంగతి తెలియచేయమని చెప్పాడు మగ్దలేని మరియకు. ఆవేశంగా దుడుగుగా ఇక నేను చెప్పేదే వేదవాక్కు, ఇక తిరుగులేదు అన్నట్టు రాజముద్ర వేసినట్టు, ఇక లేఖనాల పరిశోధన ఏముండదు, ఇక లేఖనాల గురించి ఆలోచించేది, లేఖనాల గురించి పరీక్షించేది, పరిశోధన చేసేది ఇక ఏమీ లేదు. ఇక దూకుడుగా కారంగా ఏందో కాస్త మెల్లగా మాట్లాడొచ్చు కదా. ఎదుటి సేవకులు అబద్ధ సాక్షుల? ఈరోజు క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలు, అపోస్తలులు సాక్ష్యం ఇచ్చారు. ఏమని సాక్ష్యం ఇచ్చారు? అదిగో తండ్రి కుమారుని లేపాడు అని సాక్ష్యం ఇచ్చారని. ఎవరు? పేతురు గారే కదా. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 24వ వాక్యంలో ఆయనను లేపెను, దేవుడు ఆయనను లేపెను. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 32వ వాక్యంలో కూడా ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేము అందరము సాక్షులం. దేవుడు లేపాడని వాళ్ళు చెప్పిన సాక్ష్యాన్ని గురించి మన ప్రసన్న బాబు గారు చాలా స్పీడ్గా, చాలా వడివడిగా చెప్పడం జరిగింది. ఈ సువార్తలు, ఈ 4 సువార్తలు ఏం చెప్తున్నాయంటే ఆయన లేచి ఉన్నట్టుగా చెప్తున్నాయి. ఈ 4 సువార్తల్లో ఆయన లేచినట్టుగా మనకు అర్థమైపోయింది. అయితే పేతురు గారు పరిశుద్ధాత్మ ద్వారా, అభిషేకము ద్వారా ఏం చెప్పాడు? ఆయన ఈ యేసును దేవుడు లేపెను అని చెప్పాడు కదా పేతురు గారు. సరే, తన పత్రికల్లో యేసు ప్రభు ఎలా లేచాడు అనేది ఆయన రాసిన ఆ పత్రికల్లో, ఆ 2 పత్రికల్లో మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యంలో చూడండి. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన, యేసు లేచినట్టుగా ఉంది, యేసే లేచినట్టు ఉంది. అక్కడ దేవుడు యేసును లేపినట్లేదు. అక్కడ దేవుడు యేసును లేపినట్లేదు. ఇక్కడ మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగింది అని అక్కడ కొంత దాని ద్వారా కలిగే మేలు గురించి చెప్పడం జరిగింది. ఈరోజు క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి లేఖనాలు ఒక చోట చెప్పబడుతుంది, మరొక చోట లేఖనాలు ఆ చెప్పబడిన దాన్ని బలపరుస్తుంది. ఇది జ్ఞాపకం చేసుకోండి. ఓ చోట ఒక వాక్యం ఉంటుంది, ఆ వాక్యాన్నే మనం బేస్ కాకూడదు. బయటికి వెళ్ళి పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, లేకపోతే కొత్త నిబంధనలు, పాత నిబంధనలు, ఎక్కడన్నా ఆధారం, దాని గురించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని పరిశోధించాలి, పరిశీలన చేయాలి, వెతకాలి. అంతేకాని ఆ 2 వాక్యాలు తీసేసుకొని అపోస్తలులు సాక్ష్యం ఇచ్చేశారు, దేవుడు యేసును లేపెను, ఇక ఎక్కడ దాని గురించిన సందేశం లేనట్టు, ఇక అదే సందేశం అన్నట్టు ఆయన డిసైడ్ అయి చెప్పేసేసారు. అదే పేతురు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యేసు తిరిగి లేచాడు మృతుల్లో నుండి అని ఇక్కడ చెప్తున్నాడు. అంటే నేను చెప్తున్నాను ప్రియులరా, మన అవగాహనలో లోపం ఉంది, లేఖనాలను అర్థం చేసుకునే విషయంలో లోపం ఉంది. ఇవన్నిటిని పఠించాలి, పరిశోధించాలి, కూర్చొని ఆలోచన చేయాలి.
తొందరపాటు నిర్ణయాలు చేయొద్దు. తొందరపాటు నిర్ణయాలు చేసి యేసు దేవుడు కాడనేసి ముద్ర వేయకూడదు. పరిశోధించాలి, పరిశీలనలు చేయాలి. సరే, ఇప్పుడు నేను వాళ్ళు అపోస్తలులు ఇచ్చిన సాక్ష్యం దేనిని బట్టి ఇచ్చారు అనేది నేను మీకు వివరిస్తాను. మీరు ఇక చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 24వ వాక్యం. మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఇక వరుసగా నేను చదువుతున్నాను. ఆయనను గూర్చి దావీదు ఇట్లా నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించాను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. నాకు జీవమార్గములు తెలిపితివి. నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. సహోదరులారా, మూల పురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చునబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకునే సంగతి అతడు ఎరిగి, క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పాను. ఈ యేసును దేవుడు లేపెను. దీనికి మేమందరము సాక్షులము. ఇంకా కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునను హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. అయితే అతడు ఇట్లా ప్రియమైన దేవుని ప్రియులారా, అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో 24 నుండి నేను 34 వాక్యాలు నేను చదివాను. ఇది దావీదు ద్వారా దేవుడు పలికిన ప్రవచన వాక్యాలు. క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాలు క్రితము పలికిన ఈ ప్రవచనాలు. ఈ ప్రవచనాల వాక్యాలు తీసుకొని దేవుడు యేసును లేపినట్టు ప్రత్యక్షంగా కళ్ళతో చూచి రాసిన విషయాలు పక్కన పడేసి దావీదు పలికిన ప్రవచన వాక్యాలను బట్టి వారు మాట్లాడారు. సరే, ఇంకా మీకు మనస్సు కుదుట పడకపోతే, కరెక్ట్గా చెప్పలేదండి మీరు, వాక్యం సరిగా మీరు చెప్పట్లేదు అని మీరు ఒకవేళ మీకు అనిపిస్తే మీకు కొద్దిగా అర్థమయ్యేటట్టుగా చెప్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వాక్యంలో, ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిని అని. ఎవడు నా ప్రాణం తీసుకున్న లేడు, తీయడు. ఎవడును నా ప్రాణం తీయడానికి ధైర్యం చాలదు. ఆ ప్రాణాన్ని నా అంతటి నేనే పెడుతున్నా. అక్కడున్న మాట, నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. తిరిగి నేను దాన్ని తీసుకుంటా. తిరిగి నా ప్రాణాన్ని తిరిగి నేను తీసుకుంటా.
మరి తండ్రి లేపాడు, తండ్రి లేపితే లేచాడు, సమానుడు కదా, ఆయనకి లేదా లేచే ఆ శక్తి లేదా, పునరుద్ధాన బలం లేదా? నా అంతట నేనే దాని అంటే ప్రాణం పెట్టుచున్నాను, నా అంతట నేనే ప్రాణాన్ని ఇస్తున్నాను. ప్రాణం పెట్టుటకు అధికారము కలదు, తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం. తిరిగి ప్రాణం పెడుతున్నాను నేను. నా అంతట నేనే ప్రాణము పెట్టుకొని తిరిగి తీసుకుంటున్నాను. అది నా చేతుల్లోనే ఉంది, అధికారం నాకుంది అని ప్రభుల వారు స్పష్టంగా ఆయన మాట్లాడిన విషయాలు ఇక్కడ ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, నేను జ్ఞానిని కదా, ఇక నాకు మించిన జ్ఞాని ఇక ప్రపంచం ఎవరు లేనట్టుగా, ఇక లేరు అన్నట్టు, ఇక ఏదో సవాళ్ళు విసరడం, ఇక మీరు మా దగ్గరకు వచ్చి పాఠాలు నేర్చుకోవాల్సిందే కానీ మీకు ఇటువంటి విషయాలు ఎక్కడ దొరకవు అని ఇక ఏదో ప్రగల్భాలు పలికేస్తూ ఉన్నారు. అవి అంత మంచిది కాదని నేను ప్రభు పక్షంగా మీకు మనవి చేస్తూ ఉన్నా. మీకు ఒక విషయం చెప్తాను ప్రియులారా. జ్ఞానికి 3 లక్షణాలు ఉంటాయి. జ్ఞానికి 3 లక్షణాలు ఉంటాయి. ఆ 3 లక్షణాలు ఏంటంటే, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో 12వ వాక్యంలో జ్ఞాని తన్ను రక్షించుకుంటాడు. తన పాపముల నుండి, తన శాపముల నుండి ప్రభువు దగ్గరకు వచ్చి, నేను పాపిని, నన్ను రక్షించు ప్రభువా అని వచ్చి ఆత్మరక్షణ పొందుకుంటాడు. రెండవది, రక్షణ పొందిన దేవుని పిల్లలైన వారు ఏం చేస్తారు అంటే, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 30వ వాక్యంలో రక్షణ పొందిన వీరు, ఈ జ్ఞానులు ఇతరులను రక్షిస్తారు. ముందు వారు రక్షణ పొందుతారు, రెండవది ఇతరులను వారు రక్షిస్తారు. మూడవది ఏంటంటే, ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 3వ వాక్యం, సామెతల గ్రంథం 27వ అధ్యాయం 12వ వాక్యం, సామెతలు గ్రంథంలో 15వ అధ్యాయం 24వ వాక్యం, 32వ కీర్తన 7వ వాక్యం. ఈ 4 వాక్యాలు ఒకసారి చూడండి, నేను క్లుప్తంగా చెప్తాను. 22వ అధ్యాయం 3వ వాక్యం సామెతల గ్రంథంలో, 27వ అధ్యాయం 12వ వాక్యంలో జ్ఞానవంతుడు అపాయం వచ్చుట చూచి దాక్కుంటాడు. అంటే దేవునిలో దాక్కుంటాడు, తనకు తెలుసు, దాక్కుంటాడు, అపాయం వచ్చుట చూచి దాక్కుంటాడు. తర్వాత పరమునకు పోవు జీవ మార్గంలోకి అతడు నడుస్తాడు. కింది ఉన్న పాతాళాన్ని తప్పించుకొని పరమునకు పోవు జీవ మార్గములో అతడు నడుచుకుంటాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వాక్యం. 32వ కీర్తన 7వ వాక్యంలో, నా దాగు చోటు నీవే, నా శ్రమలలో నీవు నన్ను రక్షించుదు అని. ఈ జ్ఞానులకున్న ఈ లక్షణాలు ఇవి. తను రక్షణలోకి వస్తాడు, ఇతరులను రక్షిస్తుంటాడు. మూడవది, ఆపద వస్తుంది అని దాగుకొని రక్షణ దుర్గంలోకి వెళ్ళిపోతాడు. అయితే సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో 7వ వాక్యంలో, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి నీ చెడుతనమును విసర్జించుము అని లేఖనంలో ఉంది. మనం జ్ఞానిని కదా అని మనం మన ఇష్టానుసారంగా మనం మాట్లాడకూడదు. ఏ సందర్భంలో చెప్పబడిందో అది ప్రవచనమా, ప్రవక్తల చేత ప్రవచించబడిన ప్రవచనమా, లేకపోతే అపోస్తుల ద్వారా దేవుడు మాట్లాడా, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. కాబట్టి అపోస్తులు సాక్ష్యం ఇస్తున్నారు, ప్రవచనాలు ఎత్తి మాట్లాడారు,
జరిగిన వాస్తవం మనకు సువార్తల్లో మనం చూసాం. సరే, ప్రవచనాలు ఎత్తి మాట్లాడిన పేతురు గారే తన పత్రికలో మొదటి అధ్యాయంలో 4వ వాక్యంలో మృతుల నుండి యేసు క్రీస్తు తిరిగి లేచాడు అని, ఆయనే లేచాడని అక్కడ ఉంది. కాబట్టి ప్రవచనాలు ఎత్తి దాని వివరణ ఇస్తున్నారు. దేవుడే లేపాడు అని వాళ్ళు వివరణ ఇచ్చారు. అంటే దావీదు మహారాజు చెప్పిన ఆ ప్రవచనాలు వారు చదువుకొని, ఇది ఎక్కడుంది, ఈ వివరణ ఎక్కడుంది అంటే కీర్తన గ్రంథంలో 16వ కీర్తన 8 నుండి 10 వాక్యాల్లో మనం చూడొచ్చు. ఆయన ప్రవచించిన ప్రవచనాలు అవి అక్కడ ఉన్నాయి. ఆ 16వ కీర్తనలో ఉన్నాయి. ఆ 16వ కీర్తన దావీదు మహారాజు ప్రవచించిన ప్రవచనాలు ఇక్కడ వీళ్ళు మాట్లాడారు, అపోస్తలులు మాట్లాడారు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రవచనాలు నెరవేర్పు అని తెలియపరచడం మనం చూస్తూ ఉన్నాం. ప్రవచనాల్లో చెప్పబడిన మాటలు అవి, కానీ వాస్తవంగా జరిగింది ఏంటి? ఆయన లేచాడు. ఆయన లేచి వాస్తవికతలో మనం తెలుసుకున్న విషయాలు మీకు ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయం 18వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నా. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. మరణము యొక్క పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. కాబట్టి మరణ యాతనలో పడి బాధపడుతుంటే తండ్రి వచ్చి లేపాడు అని మన బాబు గారు ఇక యేసు ప్రభుని ఎంత తగ్గించాలో అంత తగ్గించేసి మాట్లాడేశారు. మరణము నుండి విడుదల కలిగించేది ఆయనే, జీవం పోసేది ఆయనే, జీవ ప్రదాత ఆయన, జీవం పోసేది ఆయన. చనిపోయిన వారిని అనేకులను ఆయన లేపినాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వాక్యం, నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడనూ వాటిని నా చేతు నుండి అపహరింపడు. నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను. ఇప్పుడు ఆయనకైనా లేవలేదు, తండ్రి లేపాడు అని బాబు గారు చెప్పారు. పౌలు గారు కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 4వ వాక్యం చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వాక్యం, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుతురు. మనకు జీవమై ఉన్న క్రీస్తు. ఆ 3వ వాక్యంలో మనం ఒక వాక్యాన్ని మనం చూస్తాం ప్రియులారా. 3వ అధ్యాయం కొలసీలకు రాసిన పత్రిక 3వ వచనంలో, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మన జీవం, మన ప్రాణం క్రీస్తులో దాచబడి ఉన్నది. కాబట్టి ఆయన మరణం పోశాడు, ఆయన తండ్రి అయిన దేవుడు లేపితే లేచాడు. యేసుక్రీస్తు వారు లేపబడ్డాడా, లేచాడా? ఈ యేసును దేవుడు లేపాను. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఎలా లేచాడు? ఎలా లేచాడు? ఈ యేసును దేవుడు లేపాను. ఏ దేవుడు లేపాడండి? అక్కడ యెహోవా అన్న మాట ఉందే? కాదు. అక్కడ లేఖనములు, అక్కడ చెప్పబడిన లేఖనములు ఆయనను లేపాయి.
తను లేపగలిగే ప్రవచనాలు, తను లేపే ప్రవచనాలు, ఆయన 3వ దినమున లేస్తాడని చెప్పబడిన ప్రవచనాలు ఆయనను లేపాయి. ఈ యేసును దేవుడు లేపెను అంటే ఆయన్ని చేయబెట్టి పైకి లేపల. లేఖనాలు అంటే దేవుడు ఆత్మ గనుక. మీకు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వాక్యం చూపిస్తూ ఉన్నాను. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఆత్మ ద్వారా లేపబడ్డాడు. బైబిల్ చెప్తుంది, యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వాక్యంలో, నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అని ఉంది. ప్రియులారా, నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అని యోహాను సువార్త 6వ అధ్యాయంలో 63వ వాక్యంలో ఉంది. ఏ వాక్యములు మాట్లాడబడ్డాయో ఆ వాక్యాలు దేవుడు, ఆ లేఖనాలు దేవునివి. దేవుడు చెప్పిన మాటలు ఆత్మ ఆయన్ని లేపింది. మనం ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చూశాం కదా, ఆయన ఆత్మ ఆయన లేపింది. ఆత్మ చేత ఆయన లేపాడు అంటే ఆయన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. వాక్యాలు, ఏ వాక్యాలైతే, ఏ ప్రవచనాలైతే చెప్పబడ్డాయో ఆ ప్రవచనాలే ఆయన్ని లేపాయి. తాను చెప్పినట్టే ఆ ప్రవచనాలే, ఆ వాక్యాలే ఆయన లేపాయి. ఈ యేసును దేవుడు లేపాను. దావీదు మహారాజు ద్వారా ఏ వాక్యము చెప్పబడిందో, ఏ ప్రవచనాలు చెప్పబడ్డాయో ఆ వాక్యాలే ఆత్మచేత ప్రభువును లేపాయి. ఇదండి సత్యం. అక్కడ ఈ యేసును దేవుడు లేపేశాడు కనుక తండ్రి అయిన దేవుడే గొప్పవాడు. ఈ యేసు ప్రభువులో ఏమి విశేషం ఏమి లేదు. ఆయన చనిపోయినాడు అంతే. ఆయనగా తండ్రి అయిన దేవుడు కదా లేపింది. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాగ్దానాలు తప్పిపోవు. ఆ వాగ్దానాలు దేవునివి కదా. ఆ వాక్యాలే నెరవేర్పులోనికి వచ్చేస్తాయి. ఇప్పుడు నేను చెప్పింది మీకు కరెక్ట్గా లేకపోతే ఆ వాగ్దానాలు తప్పైపోతాయి. దావీదు మహారాజు పలికిన అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో దావీదు మహారాజు పలికిన ప్రవచనాలు, ఆ ప్రవచనాలే ఆయన్ని లేపాయి. ఆ వాక్యమే ఆయన్ని లేపింది. మీకు ఆధారాలతో సహా మీకు చూపించాను. ఆధారాలతో పాటు మీకు పరిశోధనలో పరీక్షించి నిరీక్షించి దేవుని సన్నిధిలో నేను నేర్చుకున్న ఈ విషయాలు. ఇంతకీ మీరు ఎలా మారారండి? యేసు ప్రభు వచ్చి మిమ్మల్ని మార్చాడా? లేదా తండ్రి యెహోవా వచ్చి మిమ్మల్ని అలా మార్చాడా? కాదు. లేఖనం నిన్ను మార్చింది. వాక్యం నిన్ను మార్చింది. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన మనను లేపింది వాక్యం. నీ వాక్యమే నన్ను బ్రతికించింది అని దావీదు మహారాజు చెప్తాడు. 119వ కీర్తన 50వ వాక్యం. నీ ఎదుట నేను ఏ పాపము చేయకున్నట్లు నీ వాక్యమును
నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. 119వ కీర్తన 11వ వాక్యం. వాక్యమే దేవుడండి. వాక్యమే దేవుడు. ఆ వాక్యమే సత్యం. ఆ సత్యమే నేనే సత్యమును అని ప్రభు చెప్పాడు. ఈరోజు నేను చెప్పిన ఈ సత్యం, ఈ యేసును దేవుడు లేపెను. అదేండి వాగ్దానం. అదేనండి వాక్యమైన దేవుడు. అదేండి వాక్యమై ఉన్న దేవుడు. ఆ వాక్యాలే పునరుద్ధానం నుండి ఎన్ని వాగ్దానాలు చేయబడ్డాయి, ఎన్ని ప్రవచనాలు చెప్పబడ్డాయో ఆ ప్రవచనాలే ఆయనను లేపాయి. కారణం ఏంటంటే, నేను చనిపోవడానికి తిరిగి బతకడానికి దేవుడు నాకు అధికారం ఇచ్చినాడు. కనుక ఆయన్ని ఎవరు లేపుతారు? వాక్యమే కదా ఆయన లేపేది, ఆత్మే కదా ఆయన లేపింది. చెప్పబడిన వాక్యాలే కదా అక్కడ లేపబడ్డాయి. ఏ వాక్యాలైతే ఆయన పునరుత్థానమని జీవమని చెప్పబడ్డాయో ఆ వాక్యాలే కదా ఆయన్ని లేపింది. కనుక వాక్యం మనల్ని బ్రతికించేది, చచ్చిన మనలను బ్రతికింపచేసేది వాక్యం. ఆ వాక్యమే యేసు ప్రభువుని, ఆ ప్రవచనాలే యేసు ప్రభువుని ప్రవక్తగా పలికిన, దావీదు యొక్క జీవితంలో ప్రవక్తగా పలికిన ఆ ప్రవచనాలే ఆయనను దేవుడిగా లేపాయి. ప్రియమైన దేవుని పిల్లలరా, ఇన్ని ఆత్మీయ సంగతులు నేర్చుకున్న తర్వాత మీరు దయచేసి యేసు దేవునిగా మీరు నమ్మండి. యేసు దేవుడు, ఓ మాటకి యేసు దేవుడు. ఆయన్నే ఆరాధనకు యోగ్యుడు, అర్హుడు. ఆయనకి చేతులెత్తి ఆయన ఆరాధించి స్తుతించండి. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. మీకు నా వందనాలు. దయచేసి ఇటువంటి వీడియోస్, కౌంటర్ వీడియోస్ ఇంకా చాలా వస్తున్నాయి. వీటిని మీరు వినాలి అంటే మీరు వెంటనే ఛానల్కు మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ వాక్యాలను అనేకులకు షేర్ చేయండి. మరొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. మరొకసారి వందనాలు. థ్యాంక్ యూ.